హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపలకవే' ఎపిసోడ్ 53. చిన్నప్పటి నుండి నా ఇష్టాలేది మీరు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి నాకిష్టం లేదు. ఈ పెళ్లి నేను చేసుకోలేను. ఇక నుండి నా లైఫ్ నాకు నచ్చినట్టుగా బతకాలి అనుకుంటున్నాను అని చెప్పింది సాహిత్య. సాహిత్య మాటలకి అత్తగారు ఎక్కడ మళ్ళీ ఆడపడుచుని కొడుతుందేమో అని ఆశా, తార ఇద్దరూ వెళ్లి రాణిగారి దగ్గర నిలబడ్డారు. అయితే ఇప్పుడేమంటావు సాహిత్య అని గంభీరంగా అడిగాడు అశోక్. చెప్తున్నాను కదా అన్నయ్య, నాకీ పెళ్లి అవసరం లేదు. అలాగే చేసుకోను. నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి అని చెప్పింది సాహిత్య. ఎలాంటి భయం లేకుండా వాళ్ళ అన్నయ్యతో. అప్పటికే ఆశకి, తారకి గుండెలు అదురుతూ ఉన్నాయి. ఈ పిల్లేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. ఈ మూర్ఖుల గురించి తెలిసి కూడా ప్రేమ అంటేనే ఒప్పుకోరు. అలాంటిది చెల్లి ప్రేమ గురించి తెలిస్తే ఊరుకుంటారా? పెళ్లి క్యాన్సిల్ చేయమంటే ఊరికనే క్యాన్సిల్ చేసేస్తారు అనుకుంటుందా? దానికి కారణాలు చెప్పొద్దా అని అనుకుంటూ ఉండగానే నువ్వు పెళ్ళెందుకు వద్దంటున్నావు? కారణాలు తెలుసుకోవచ్చా సాహిత్య? నాన్న అదే అడిగారు. ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం. అసలు పెళ్ళెందుకు వద్దంటున్నావు నువ్వు? సరైన కారణం చెప్పు. ఎందుకు నీకీ పెళ్లిష్టం లేదు? ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిన పెళ్లి క్యాన్సిల్ చేయమంటే ఎలా? ఇది పిల్లలాట అనుకుంటున్నావా? మేమేమి అనట్లేదు అని భయం పోయిందా నీకు? 2 నెలలు మా దగ్గర లేకపోయేసరికి నిజంగానే మీకు భయం పోయినట్టుంది సాహిత్య. నువ్విక్కడే ఉంటే ఆ భయం అలానే ఉండేది. మేము చెప్పినట్టుగా వినేదానివే. కానీ ఇప్పుడు ఆ భయం పోయినట్టుగా ఉంది. ఒకసారి గుర్తు చేయమంటావా? అసలు ఈ పెళ్ళెందుకిష్టం లేదు నీకు? నిజం చెప్పు సాహిత్య అని గట్టిగా అరిచాడు కేశవ్. రేయ్! నువ్వాగు. నేను మాట్లాడుతున్నాను కదా! అలా అరవకు అని అశోక్ సాహిత్య దగ్గరికి 2 అడుగులు వేసి, చెప్పు ఈ పెళ్ళెందుకొద్దంటున్నావు? అసలు కారణమేంటి? మాకు తెలియాలి అని అడిగాడు. నాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నయ్య అని చెప్పింది సాహిత్య. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఎప్పుడు చేసుకుంటావు? ఎప్పుడో ఒకప్పుడైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే కదా! అదేదో ఇప్పుడే మనిషిని చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే నీకు బావుంటుంది. అందరికీ బావుంటుంది. ఎందుకు పెళ్లి వద్దంటున్నావు? కరెక్ట్ రీజన్ కావాలి సాహిత్య. కరెక్ట్ రీజన్ అని అశోక్ ఒత్తి పలుకుతూ చెల్లి కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. అతడు చెల్లి పెళ్లి వద్దు అనగానే ఏదో ఊహిస్తున్నాడు. చెల్లి ఏదైనా అనరాని మాట అంటుందా అని. ఖచ్చితంగా ఒకవేళ చెల్లి అదే చెబుతుందా అని ఎదురు చూస్తూ సాహిత్య వైపే చూస్తూ ఉన్నాడు అశోక్. నేను వేరే అతడిని ప్రేమిస్తున్నానన్నయ్య. అందుకే నాకీ పెళ్లి ఇష్టం లేదు. మనిషి ఇష్టం లేదు. నాకు అతడినే పెళ్లి చేసుకోవాలనుంది. నేను అతడినే ప్రేమిస్తున్నాను. మీరు వద్దు అన్నా కూడా నేను అతడినే పెళ్లి చేసుకుంటాను. అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్తున్నాను. నా మనసు చంపుకొని మీరు తీసుకొచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోలేనన్నయ్య. నా మనసుకి నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి పెళ్లి క్యాన్సిల్ చేయమని అంటున్నా. ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట విని పెళ్లి క్యాన్సిల్ చేయండి. మీరేం చెప్పినా వింటాను కానీ నేను ఈ పెళ్లి మాత్రం చేసుకోలేను. దాని బాధలు చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పింది సాహిత్య తెగేసి. అనుకున్నాను. నువ్వు పెళ్లి వద్దు అన్నప్పుడే ఇలాంటివేదో అంటావని ఊహించాను సాహిత్య. కానీ ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయివి ఇలా ప్రేమ పెళ్లి అని అంటూ తిరగడం కరెక్ట్ కాదు అని నీకు తెలియదా? అని అడిగాడు అశోక్ చెల్లిని చాలా గంభీరంగా. కోడలిద్దరిని దాటుకొని వచ్చిన రాణిగారు మళ్ళీ కూతురు చెంప పగలగొట్టి, ప్రేమేంటే? నీకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయివి. ప్రేమ ఏంటి? ఈ ప్రేమ, దోమ మన ఇంటా వంటా ఉన్నాయా? నాన్నగారు తీసుకొచ్చిన సంబంధం చేసుకొని చక్కగా అత్తారింటికి వెళ్ళి కాపురం చేసుకోక, ఇప్పుడు నువ్వు ప్రేమించిన వాడెవడు? నిన్ను ప్రేమించిన వాడెవడు? వాడి పేరు చెప్పు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తే ఒక పనైపోతుంది. అప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకుంటావేమో కదా! వాడు ఈ భూమి మీద లేకపోతే? అసలు నీ ప్రేమని మన ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారని ఇంత గట్టిగా చెప్తున్నావు సాహిత్య. నువ్వెవరిని ప్రేమించినా, ఎందరిని ప్రేమించినా చివరికి పెళ్లి చేసుకోవాల్సింది మనీష్‌నే. అలాంటి ప్రేమలు, దోమలు ఏవైనా నీ మనసులో ఉంటే తీసేయి సాహిత్య. కానీ ఆల్రెడీ నిశ్చయమైన పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేయడానికి కుదరదు అని చెప్పారు రాణి గారు కూతురుతో. ఇంత మొండిగా ఎలా ఉన్నావమ్మా? నీ కూతుర్ని ఇష్టం లేకుండా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఎలా ఉండాలమ్మా? వాడితో జీవితాంతం ఎలా ఉండాలి? ఇష్టం లేకుండా ఒక మనిషి మనల్ని ముట్టుకుంటేనే తట్టుకోలేము. అలాంటిది వాడితో నేను జీవితాంతం కలిసుండాలి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు
ఎలా ఉండాలో నీకు తెలియదా? వాడితో నేనలా ఉండాలి. నా మనసు చంపుకొని వాడితో ఎలా ఉండాలమ్మా నేను? నా వల్ల కాదు. దాని బదులు చనిపోవడానికి కూడా సిద్ధమే నేను అని చెప్తున్నాను కదా! మీకు నా ప్రేమ ఇష్టం లేకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే మీ చేతులతో నన్నిక్కడే చంపేయండి. నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. దానికి భయపడను. కానీ ఈ పెళ్లి మాత్రం చేసుకోను. మీరు ఈ పెళ్లి ఖచ్చితంగా చేస్తారని చెప్తే పెళ్లి మండపంలోనే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చస్తాను. లేకపోతే ఇంత విషం తాగి చస్తాను. కానీ వేరే వాడి చేతితో నా మెడలో తాళి చస్తే కట్టించుకోను. మీరు బలవంతం చేస్తే ఇంట్లో జరిగేది మాత్రం ఇదే. నా శవం లేస్తుంది ఇంట్లో నుండి. ఖచ్చితంగా మీరు నాకిష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తే. నేను నాకు నచ్చిన అతడినే పెళ్లి చేసుకుంటాను. నేను వాడినే ప్రేమించాను. వాడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా లైఫ్‌లో వాడు మాత్రమే ఉండాలి అనుకుంటున్నాను తప్పితే, మీరు తీసుకొచ్చిన వాడు నాకు వద్దు. ఇదే నేను చెప్పాలనుకుంది. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను అని చెప్పింది సాహిత్య. సాహిత్య మాటలకి అందరూ కోపంగా ఉన్నారు. అసలెవరికేం చేయాలో అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుండి గట్టిగా మాట్లాడని అమ్మాయి ఇప్పుడు పెళ్లి వద్దు అని ఇంత గట్టిగా వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడేసరికి ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికే సారథి గారికి కూతురుపై కోపం పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ కూతురు ఈ పెళ్లి వద్దు అంటే అందరిలో పరువు పోతుందని భయం పట్టుకొని కూతురికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేయాలి అని ఆయన ఫిక్స్ అయ్యారు. అశోక్ చెల్లిని కోపంగా చూస్తూ తార దగ్గరికి వెళ్లి తార చెంప మీద గట్టిగా ఈడ్చి కొట్టాడు. అంతే తార కళ్ళల్లో నీళ్లతో అశోక్‌ని చూస్తూ ఉంటే అశోక్ తార జుట్టు పట్టుకొని నేను ఊర్లోనే అడిగాను. చెల్లి ఎందుకంత డల్‌గా ఉంది? ఏమైందని? తనేదైనా నీకు చెప్తుందని. తన ప్రేమ విషయం నీకు ముందే తెలుసా? అని భార్యని గట్టిగా అడిగాడు అశోక్. ఇంకా ఉంది. మీకు స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.